హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూసారా రాగులు 3 days అయింది. కడిగి మొక్క కట్టాను. చూడండి, ఇప్పుడే తీసుకొచ్చే పైకి. చూడండి మొక్క ఎలా వచ్చింది. మొత్తం ఇలా రావాలి. మొలక కట్టిన రాగులు అన్నమాట. వీటిని ఇప్పుడు ఎండబెట్టుకోవాలి. ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయో. మొలక కడిగేసి నానబెట్టాను 2-3 గంటలు. నానబెట్టిన తర్వాత ఇట కాటన్ దాంట్లో మూట కట్టేసి గిన్నెలో పెట్టా. ఆ గిన్నెలో పెట్టేసా. ఇంకా చూడండి మొలక ఎలా వచ్చినాయో. ఇలా వస్తే ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో చాలా రుచిగా ఉంటుంది కూడా. పిండి జావ కాసుకున్న తర్వాత కూడా టేస్ట్గా ఉంటుంది. పిండి తినొచ్చు, ఉత్తిగా తినొచ్చు, పిట్టేసుకోవచ్చు, లేదంటే జావ కాసుకోవచ్చు అనమాట. బొబ్బలే వచ్చేసింది. చూడండి ఎలా వచ్చిందో. చాలా బాగా చూడండి. చూడండి రాగులు అనమాట. నేను కేజీ తెచ్చుకున్నా. అయిపోయింది పిండి. మళ్ళీ తెచ్చుకున్నాను అనమాట. నేను ఎప్పుడు ఇలాగే ప్రిపరేషన్ చేసుకుంటాను అనమాట. ఇంట్లోనే తయారు చేసుకుంటాను. నాకు కావాల్సింది చూడండి ఎంత బాగా మొలక వచ్చినాయో. ఇలా మొలక వస్తే చాలా మంచిది అనమాట. ఇలా మొక్క కట్టుకొని ఈవినింగ్ కల్లా ఎండిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఫ్రెండ్స్, మీరు కూడా అలా ఇంట్లోనే తయారు చేసుకోండి. ప్యాకెట్లు అంత టేస్ట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు తక్కువ క్వాలిటీ. రాగులు మిక్సీ పట్టేస్తారు నాకు తెలిసి. ఇలా మనం తెచ్చుకొని మార్కెట్లో తెచ్చుకొని మంచిగా 10 times కడిగాను. కడిగి